గ్లూకోజ్ని కంట్రోల్ చేయాలి అండ్ వెయిట్ లాస్ చేయాలి అంటే చాలా తక్కువ తినాలి అని చెప్పి అనుకుంటున్నారా? అండ్ చాలా మంది కూడా మీకు చెప్పేసి ఉండొచ్చు మీరు చాలా క్వాంటిటీ తగ్గించేసుకొని తినాలి అని చెప్పి. అస్సలు కాదు. మీరు హ్యాపీగా ప్లేట్ నిండుగా మీరు ఫుడ్ పెట్టేసుకొని కూడా తినొచ్చు. స్టిల్ మీరు గ్లూకోజ్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ వెయిట్ లాస్ కూడా చేసుకోవచ్చు. ఎలా అని చెప్పి అని డౌట్ ఉందా? సో ఇక్కడ చూడండి, ప్లేట్ నిండుగా మీకు ఫుడ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 50% నేను వెజిటేబుల్స్ పెట్టుకున్నాను, 25% ప్రోటీన్ సోర్స్, 25% కార్బోహైడ్రేట్స్ అనమాట. 50% వెజిటేబుల్స్ అంటే కీరా అండ్ చిక్కుడుకాయ కర్రీ యాడ్ చేశాను. 25% ప్రోటీన్ విషయానికి వస్తే ఇక్కడ నేను ఎగ్స్ యాడ్ చేశాను. అండ్ 25% కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే రైస్ యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెజిటేబుల్స్ తోటి మీరు ఫుడ్ అనేది తినడం స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ ఒక 1 కప్ వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత ఫైబర్ తీసుకున్నాక నెక్స్ట్ ప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్స్. ఇలా మీరు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ అనేది స్పైక్స్ కంట్రోల్ చేసుకోవడానికి, అంటే స్పైక్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, రోటీ సంబంధించినటువంటి ఏదైనా మీరు రెసిపీ యాడ్ చేస్తుంటే దానికి ముందు ఖచ్చితంగా ప్రోటీన్ అండ్ ఫైబర్ని మీరు బ్యాలెన్స్ చేసేలాగా చూసుకోవాలి. అంటే ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ, లేదు అంటే పనీర్, టోఫు, లెంటిల్స్, దాల్స్ అండ్ లెంటిల్స్ అనేవి ఇంక్లూడ్ చేసేలాగా చూసుకోండి. అండ్ వెజిటేబుల్స్ విషయానికి వస్తే సాలడ్ ఏదైనా పెట్టుకునేలాగా చూసుకోండి. ఈ రెండు ఫస్ట్ మీరు తీసుకున్న తర్వాతే నెక్స్ట్ మీరు కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ప్రతిసారి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండాలి, కానీ ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకున్న ప్రతిసారి కార్బోహైడ్రేట్స్ ఉండాలి అనేటటువంటి రూల్ ఏం లేదనమాట. సో ఓన్లీ మీరు ఫైబర్ అండ్ ప్రోటీన్తో కూడా మీరు మీల్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మరి కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఎనర్జీ ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి చాలా మంది డౌట్ అడుగుతూ ఉంటారు. మీకు ప్రతి ఒక్క ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి, తక్కువ ఎక్కువ, అంతేకాని కార్బోహైడ్రేట్స్ లేకుండా ఉండేటువంటి ఫుడ్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు కార్బోహైడ్రేట్స్ యాడ్ అవుతాయి, అవి మీకు సరిపోతాయి అన్నమాట. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ మీల్స్లో ప్రతి ఫుడ్ ముందు కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటే ఖచ్చితంగా మీరు గ్లూకోజ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీలో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా, లేదు అంటే వెయిట్ లాస్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి.